యువరాజు క్రిమినల్ అన్న నిజం బయట పడిపోవటంతో ఇక సుధాకర్ రగిలిపోతూ, రేయ్ మర్యాదగా నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా, లేకుంటే నేనే మెడపట్టి గెంటేయినా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు వైజయంతి, ఏంది బా, కొడుకుని కూడా చూడకుండా అలా వెళ్ళిపోమ్మంటున్నావు అని నిలదీస్తూ ఉంటుంది. వెంటనే సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు. అసలు కొడుకుని ఎలా పెంచాలో కూడా నీకు తెలియలేదు, కొడుకుని ఎలా పెంచాలో అది నేర్చుకో అని సుధాకర్ అంటాడు. దాంతో వైజయంతి నోరు మూసుకొని ఉంటుంది. నువ్వు పోరా బయటికి అంటూ సుధాకర్ యువరాజ్ని నెట్టేస్తూ ఉంటాడు. దాంతో యువరాజు చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. నువ్వు ఆగు యువరాజ్ అని నిషి అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సింది నువ్వు కాదు, నేను. మిమ్మల్ని మీ కొడుకుని నమ్మి ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టి వచ్చినందుకు నేను కదా మోసపోయింది. మీరందరూ కలిసి ఈ యువరాజ్తో నా పెళ్లి చేసి నన్ను మోసం చేశారు. ఇలాంటి వాడితో కాపురం చేయడం కన్నా, ఇక్కడ ఉండడం కన్నా నేనే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవటం మంచిది. అసలు యువరాజ్కి నాకు పెళ్లి చేసి మీరందరూ నన్ను మోసం చేశారు. నేను మోసపోయాను. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అసలు యువరాజ్ ముఖం చూడాలంటే అసహ్యం వేస్తుంది అని నిషి బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. నిషి ఆగు, ఏంటి ఈ నిర్ణయం అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. నిషి మాటలకి యువరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు నిషి ఇంట్లో నుంచి వెళ్లకుండా ధాత్రి అడ్డుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.